అపాకరుణాం సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శివదుర్గా ఛానల్, మీ కృష్ణానంద శర్మ. అందరికీ నమస్కారము. అసలు స్వామివారి యొక్క చరితం వింటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందంటే, నేను కంచివారి యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్య గాథలు, ఆయన చూపించినటువంటి ఎన్నో మహత్యాలు, భక్తులు ఏ విధంగా స్వామివారిని ఆరాధించేవారు, స్వామివారు కూడా భక్తుల పట్ల ఎటువంటి అభిమానాన్ని చూపించేవారు, అమ్మవారు సాక్షాత్తు స్వామివారితో మాట్లాడడం, ఈ చరిత్ర అంతా కూడా నేను చదువుతూ ఉంటే అసలు నా కళ్ళంపటి నీళ్ళు వచ్చేసే ఒక్కొక్క క్షణంలో కూడా అంత అద్భుతంగా ఉండేది. మనసు కూడా ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి స్వామివారి గురించి, ఆయన ఏ విధంగా భక్తుల పట్ల తమ అభిమానాన్ని చూపించారు. భక్తులు కూడా తండోపతండాలుగా తరలివచ్చి తమ తమ గాథల్ని చెప్పుకున్నారు. చెప్పవలసినటువంటి అవసరం లేకుండా కూడా ఎదుటివారి యొక్క మనసులో ఉన్నటువంటి భావాన్ని ఆయన కనుక్కుని ఒకనొక సందర్భంలో భక్తుల్ని ఆదరించినటువంటి సందర్భాలు కోకొల్లలు. అందుకనే స్వామివారి యొక్క చరితము మనం వింటే చంద్రశేఖర సరస్వతి స్వామివారిది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, సాక్షాత్తు కామాక్షి అమ్మవారు అలా వచ్చి చెప్తున్నట్టుగా ఉంటుందేమో, అలా నాకు అనిపించింది ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచన. సరే, ఇప్పుడు మనం స్వామివారి యొక్క దివ్య చరిత్రం మనం తెలుసుకుంటూ ఉన్నాము. 68వ పీఠాధిపతులుగా ఉన్నటువంటి కంచి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క దివ్య చరిత్రలో భాగంగా 3వ కథని మనం తెలుసుకుంటున్నాం. స్వామివారి యొక్క పూర్వాశ్రమంలో స్వామివారి నామధేయం స్వామినాథన్ అని చెప్పి, వారి తల్లిదండ్రుల గారి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అలాగే శ్రీ మహాలక్ష్మి దేవి గారు అని చెప్పేసి మనం తెలుసుకోవడం కూడా జరిగింది. ఈ 2 కథల్లో కూడా నేను వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం 3వ కథలోకి వెళ్దాము. ఇది స్వామివారి యొక్క బాల్యంలో జరిగినటువంటి గాథ. స్వామివారి పూర్వాశ్రమం పేరు స్వామినాథన్ కదా. స్వామినాథన్ గారు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. అదేమిటంటే, ఒక గండు పిల్లి ఒకరోజు వాళ్ళ ఇంట్లో దూరిందిట. దానికి బాగా ఆకలిగా ఉంది. ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పేసి అది అటు ఇటు అక్కడ ఇక్కడ వెతకడం మొదలుపెట్టింది. ఇంతలో దానికి ఒక రాగి ముంత ఒకటి కనపడింది. దాంట్లో చిన్న బెల్లం ముక్క కూడా ఉంది. సరే, ఏదో ఒకటి తినేది, ఆకలి దొరికింది కదా అని చెప్పేసి ఆ పిల్లి వెంటనే ఆలోచించకుండా ఆ రాగి ముంతలో బెల్లం ముక్క అందుకోవడానికి కాను తల దూర్చిందిట. ఆశ కొద్దీ బలంగా తన మూతిని లోపలికంట దూర్చి బెల్లం ముక్కని అందుకోపోయింది. సరే, బెల్లం ముక్క అయితే అందుకుంది, కానీ తిరిగి మళ్ళీ బయటికి రావడానికి దానికి వీలు పడలేదు. దాంతో భయంతో, ప్రాణం మీద ఆశతో తలని అటు ఇటు ఊపింది. అయితే తల బయటికి రాలేదు సరికదా, భయం ఇంకా పెరిగిపోయింది. కళ్ళు బయట ప్రపంచాన్ని చూడట్లేదు, లోపల ఉండిపోయింది ముందు ఆ యొక్క రాగి చెంబులో. దాంతో అది మిక్కి భయంతో తలని అటు ఇటు ఊపుతూ అక్కడ ఇక్కడ కదులుతూ ఆ ప్రదేశంలోనే తిరగసాగింది. చెంబు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వస్తువులకి తగిలి బాగా పెద్దగా చప్పుళ్ళు అవ్వడం మొదలుపెట్టాయి. దాంతో బయట ఉన్నటువంటి శాస్త్రి గారు లేచి లోపల నుండి వస్తున్నటువంటి చప్పుళ్ళకి విని భయపడి ఏ దొంగ ప్రవేశించి మొత్తం ఊడ్చేస్తున్నట్టున్నాడు కాబోలని చెప్పేసి అందరినీ పిలుద్దామని గట్టిగా అరిచి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా వెంట పెట్టుకుని లోపలికి వచ్చారట. లోపలికి చూస్తే ఇంకేముంది, గండుపిల్లి చేసినటువంటి ఆ యొక్క విషయం అంతా కూడా వారికి అవగతమైంది. అక్కడ గండుపిల్లి దాని తలకి అలంకరించుకున్నటువంటి రాగి చెంబు, ప్రాణంతో చెలగాటం ఆడుతున్నటువంటి ఆ పిల్లిని అందరూ చూసి ఆశ్చర్యపోయారు. పిల్లి నిర్వాకం తెలుసుకుని మెల్లగా దాన్ని పిలుచుకుని ఆ తలని చెంబులో ఉంచి తీసి దాన్ని తరిమేశారు. ఆ విషయం స్వామివారి మనస్సులో మాత్రం చాలా పెద్ద పీట వేసుకుపోయింది. కారణం ఏంటంటే, ఆశ అనేది ఎంతకైనా తెగిస్తుందని తెలుసుకున్నారు స్వామివారు. ఆశని వీడితే చీకటి తొలగుతుంది, చీకటి తొలగితే వెలుగు అనేటువంటి జ్ఞానం వికసిస్తుంది, అదే మోక్ష సాధనం. ఈ విధంగా స్వామివారు చిన్న వయసులోనే ఎంతో తెలివైనటువంటి మేధా సంపత్తితోటి జ్ఞానము అజ్ఞానము అనేటువంటి విచక్షణ భావాన్ని కలిగి దేనిలో ఉండాలో దేనిలో మనం ఉండకూడదో అనేటువంటి భావంతో ఆయన నడుచుకున్నటువంటి విధానం అంతా కూడా మనకి ఎంతో నిదర్శనీయం. శ్రీమాత్రే నమః.